హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూలు యొక్క కాలేజ్ కేటగిరీ వైస్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్కి మనకు 20 to 30 మార్క్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దట్ మనకు కట్ ఆఫ్ అన్ని మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. మేము ఇక్కడ క్లియర్ కట్గా మీరు చూడొచ్చు, మేము అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అలాగే మా యొక్క ప్లేలిస్ట్ చెక్ చేయండి అండి. అండ్ ఈ ప్లేలిస్ట్లో మీకు అన్ని క్లియర్ కట్గా సపరేట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాలేజ్ కేటగిరీ వైస్ కట్ ఆఫ్ మార్క్స్ ఏపీ అండ్ తెలంగాణ సపరేట్గా, అది బీడీఎస్ కానీ, ఆయుష్ కానీ, అలాగే మన ఎంబీబీఎస్ కానీ ఏవైనా క్లియర్ కట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఏపీ ఎంసెట్స్ గురించి క్లియర్ కట్ నోటిఫికేషన్స్ గురించి చెప్పాము. ఎంసెట్ కోర్సెస్ గురించి, ఎంసెట్ అండ్ అదర్ దన్ నీట్ అండ్ ఎంసెట్ కోర్సెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. రిజర్వేషన్స్ అంటే ఏంటి, వాటి గురించి కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము. సో లేట్ చేయకుండా మా కంటెంట్ అయితే చెక్ చేయండి. అండ్ ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మేము స్టార్ట్ చేసి 2.5 వీక్ అవుతుంది. 2.5 వీక్స్లో 143 వీడియోస్ అంటే ఈ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదంతా మీ కౌన్సిలింగ్ అయ్యేలోగా ముందుగానే మేము మా డీటెయిల్ ఇన్ఫో అంతా మీకు ప్రొవైడ్ చేయడం మా యొక్క మెయిన్ థీమ్. సో దట్ మీరు కౌన్సిలింగ్ ఏ మిస్టేక్ చేయరు. సో కంటెంట్ చెక్ చేయండి, వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినారు ఇదనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూలు. సో వీటి యొక్క పీడిఎఫ్ కావాలనుకున్నా, లేదు మీకు ఏదైనా డిఫరెంట్ కాలేజ్ పీడిఎఫ్ కావాలనుకున్నా, లేదు కాలేజ్ లిస్ట్ కానీ ఏ డేటా కావాలనుకున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ ఆల్రెడీ 144 మెంబర్స్ అయితే ఉన్నారు. మీరు వెళ్ళి ఇక్కడ టాపిక్ వైజ్ మేము క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఆ టాపిక్కి వెళ్ళండి అండ్ అక్కడ మీ డౌట్స్ అండ్ క్వైరీస్ మెన్షన్ చేయండి. మా టీం మీకు హెల్ప్ అవుట్ చేస్తుంది, అది ఏదైనా సరే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ చూడొచ్చు. మనం మాట్లాడదాం. ఫస్ట్ ఓసీ మాట్లాడదాం. ఓసీ మెయిల్ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఎంతండి, 90,328 ర్యాంక్ విత్ ర్యాంక్ అనమాట. స్టార్టింగ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చూడొచ్చు 90,713 ర్యాంక్. వీటికి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి మనం చూద్దామండి. ఓసీ కేటగిరీ, నాట్ ఈడబ్ల్యూఎస్ మళ్ళీ మనం సపరేట్గా మాట్లాడతాం. ఇందులో ఓన్లీ మనం ఓసీ గురించి మాత్రం మాట్లాడదాం జనరల్వి. ఇక్కడ చూడొచ్చు, ఇది ఈడబ్ల్యూఎస్. వన్స్ ఈడబ్ల్యూఎస్ కంప్లీట్ అయ్యాక మనకు ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చండి, ఫీమేల్ కేటగిరీలో 1 minute అండి. మన ఫీమేల్ కేటగిరీ ఇదనమాట. కట్ ఆఫ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఎంతండి, 1,04,418 ర్యాంక్ అనమాట కట్ ఆఫ్ ఓసీ ఫీమేల్కి. అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,02,216 ర్యాంక్ అనమాట. సో ఒకసారి వీడియో పాస్ట్ చేసి చెక్ చేయండి, ఇక్కడ మిస్ చేస్తుంటే ఫాస్ట్ చెప్పడంలో. అండ్ మనం బీసీఏ ఫస్ట్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. బీసీఏ స్టార్టింగ్ మీరు చెక్ చేద్దాం. సో బీసీఏ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. స్టార్టింగ్ మేల్ కేటగిరీ ఎంత ర్యాంక్ 1,69,930 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,73,705 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. బీసీఏ కేటగిరీవి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బీసీఏ ఫీమేల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత అండి, 1,83,995 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,80,046 ర్యాంక్ అనమాట. సో ఈ వీడియో నుంచి నేనైతే కొంచెం స్లోగా అయితే చెప్తున్నాను అనమాట. సో చాలామంది పెట్టారు చాలా ఫాస్ట్ చెప్తున్నారు అది అనేసి. సో స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, బీసీబీ ఫీమేల్ కేటగిరీలో 98,638 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చూడొచ్చు 99,582 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. సో వీటికి ఎండింగ్ ర్యాంక్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. బీసీబీ కేటగిరీవి. సో బీసీబీ ఇక్కడైతే క్యాప్ కోటాలో అయితే ఒక సీట్ అలా, అది స్పెషల్ కోటా కింద వస్తుంది. మనం ఫస్ట్ నార్మల్ మాట్లాడదాం. బీసీబీ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. బీసీబీ మేల్ కేటగిరీ, మేల్ కేటగిరీ ఎక్కడండి, 1,22,495 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,21,706 ర్యాంక్ అనమాట. సో మనం ఇప్పుడు బీసీసీవి చూద్దాం. బీసీసీవి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో చూద్దాం ఎన్ని సీట్స్ ఇచ్చాడు ఏంటి అనేసి. సో ఇక్కడ ఎక్కడ సీట్స్ లేవు. సో ఇక్కడ ఒక సీట్ అలాట్ చేశారండి, మీరు చెక్ చేయొచ్చు. 1,93,144 ర్యాంక్ అనమాట. ఒక బీసీసీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ మనం బీసీడీ మాట్లాడదాం. సో బీసీడీ స్టార్టింగ్ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 84,823 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మేల్ కేటగిరీ బీసీడీ మేల్ 94,881 ర్యాంక్ అనమాట. సో వీటి కట్ ఆఫ్స్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం. బీసీడీ కేటగిరీ, సో ఇక్కడ కింద ఎక్కడ ఇవ్వలేదు. సో బీసీడీ ఇక్కడ చూడొచ్చు మీరు, బీసీడీ స్టార్టింగ్ కట్ ఆఫ్ మేల్కి 1,15,229 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్కి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,14,953 ర్యాంక్. అండ్ బీసీఈ మాట్లాడదాం, నథింగ్ బట్ ముస్లిం మైనారిటీ. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు 95,184 ర్యాంక్ దగ్గర అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఉందన్నమాట. అది ఓసీలో మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు. బీసీఈ కాదు, ఓసీ కేటగిరీలో. అండ్ ముస్లిమ్స్లో కూడా ఓసీలు ఉంటారనమాట. సో ఫస్ట్ అది. అండ్ బీసీఈ ఫీమేల్ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,11,071 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీలో బీసీ మేల్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 1,22,576 అనమాట. అండ్ వీటికి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు, సో ఇవే ఎండింగ్ అవుతుంది. బీసీఈ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చూడొచ్చు 1,32,216 ర్యాంక్. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,31,186 ర్యాంక్ అనమాట. సో ఎస్సీ ఎస్టీ కూడా మనం మాట్లాడదాం. సో ఎస్సీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు.
ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎస్సీ స్టార్టింగ్ ఫీమేల్ ఇక్కడ ఇచ్చారు పైన ఎస్సీ స్టార్టింగ్ మేల్ కేటగిరీ ఎంత ర్యాంక్ 1,59,256 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,60,811 ర్యాంక్. అండ్ వీటి కట్ ఆఫ్ ఒకసారి చెక్ చేద్దాం. ఎస్సీ కేటగిరీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఫీమేల్ కేటగిరీలో 1,87,942 ర్యాంక్ దగ్గర ఫీమేల్ కేటగిరీ కట్ ఆఫ్ ఆగింది. మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,82,732 ర్యాంక్ దగ్గర అయితే కట్ ఆఫ్ అయితే ఆగిందనమాట. సో ఎస్టీ చూద్దాం. ఎస్సీ స్టార్టింగ్ పైన ఎక్కడైనా ఇచ్చారా, ఎక్కడ ఇవ్వలేదండి. సో స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, ఫీమేల్ కేటగిరీలో 1,50,624 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి, ఎంత ఉందండి 1,55,681 ర్యాంక్. అండ్ వీటికి ఎండింగ్స్ చూద్దాం. ఎస్టీ కేటగిరీ, సో ఎస్టీ కేటగిరీ ఇక్కడే ఎండ్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు మేల్ కేటగిరీలో ఎంత ర్యాంక్ 1,68,808 ర్యాంక్ అనమాట మేల్ కేటగిరీ. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,67,520 ర్యాంక్. సో ఇదండి ఓవరాల్ కేటగిరీ వైజ్గా. మనం ఇప్పుడు స్పెషల్ కోటాలో ఏమైనా వచ్చా మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు, కింద నుంచి వెళ్దాం. క్యాప్ కోటా బీసీబీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారు. ర్యాంక్ వచ్చేసరికి 2,21,028 ర్యాంక్ అనమాట. అండ్ ఇంకేమైనా ఇచ్చారా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో అంతే అండి స్పెషల్ కోట అవి. నేను ఈడబ్ల్యూఎస్ చెప్పడం మర్చిపోయాను అనుకుంటాను, ఒకసారి చూడండి. ఈడబ్ల్యూఎస్లో స్టార్టింగ్ ఓసీ ఫీమేల్ కేటగిరీ ర్యాంక్ ఎంతండి 92,190 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 92,912 ర్యాంక్. అండ్ వీటికి ఎండింగ్స్ ఒకసారి చూద్దాం. ఈడబ్ల్యూఎస్లో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో ఇవే అవుతుందన్నమాట. ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్ కేటగిరీ ఎండింగ్ 1,13,382 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,11,014 ర్యాంక్ అనమాట. సో ఇదండి ఓవరాల్గా మన ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్ యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా. అండ్ దీనికి 22-25 మార్క్స్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇయర్ కట్ ఆఫ్కి. మేము అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం వన్స్ మెరిట్ లిస్ట్ అవుట్ అయితే. సో మా వీడియో ఇక్కడ ఏంటంటే, అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమైనా వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ అండి.